Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. గుడ్డు, గాడిద గుడ్డు, పాము గుడ్డు తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాలివి. పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్టైల్ మార్చిన నేతలు గుడ్డును గట్టిగానే వాడిస్తున్నారు. అంతేకాదు ప్రాపర్టీగా క్యాంపెయినింగ్ కి తీసుకెళ్తున్నారు. ఇంతకీ గాడిద గుడ్డు ఎవరిది, పాము గుడ్డు సంగతి ఏంటి? తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. క్యాంపెయినింగ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు అన్ని పార్టీల నేతలు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ రొటీన్ కి భిన్నంగా ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే డిఫరెంట్ గా జనాల్లోకి వెళ్తున్న హస్తం పార్టీ నేతలు గాడిద గుడ్డును చూపిస్తూ గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోనూ గుడ్డు ప్రాపర్టీని గట్టిగానే వాడిస్తున్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డేనంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదంటూ ఈ గుడ్డును సింబాలిక్ గా జనాలకు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు మనకు? 10 ఏళ్లలో మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు ఇచ్చిండు. ఏమిచ్చిండు? మన గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. సోషల్ మీడియాలోనూ గాడిద గుడ్డును గట్టిగానే ప్రమోట్ చేస్తుంది అధికార కాంగ్రెస్. జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి గాడిద గుడ్డునిస్తుందంటూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. మోదీ సొంత రాష్ట్రానికి మాత్రం భారీగా నిధులు కేటాయిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ గుడ్డు పాలిటిక్స్ పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం అయ్యుండి గాడిద గుడ్డును చూపిస్తూ ప్రచారం నిర్వహించడం ఏంటంటూ మండిపడ్డారాయన. తమ స్థాయిని తగ్గించుకొని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే వాళ్ల పార్టీకి పాము గుడ్డును సింబాలిక్ గా కేటాయిస్తే బాగుంటుంది అనే సెటైర్ వేశారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ పదే పదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి కనీసమైనటువంటి మరి బాధ్యత రహితంగా అనేక బహిరంగ సభలు ఇవాళ కేంద్రం ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు అంటూ ప్రజలకు ఇవాళ మీరు ఏ రకమైనటువంటి సంకేతం ఎవరి సందేశం ఇస్తున్నారు? వాస్తవంగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి మీకు ఈ గాడిద గుడ్డు కాదు పాము గుడ్డు కనుక మీకు ఎన్నికలుగా గుర్తిస్తేనే సరిపోతుందని చెప్పి ప్రజలు భావిస్తారు. అంత దిగజారి ప్రచారానికి పూనుకున్నటువంటిది ఇవాళ గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు ఇచ్చి ఎన్నికల్లో గుర్తించినట్టయితే. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కౌంటర్ అటాక్ దిగారు కిషన్ రెడ్డి. భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ ఇవన్నీ ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను, సింగిల్ కార్డు. మొత్తంగా గుడ్డు చుట్టూ తిరుగుతుంది తెలంగాణ రాజకీయం. అసలు ఎవరు గుడ్డు, ఎవరు వెరీ గుడ్డు అని తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.